హాయ్ ఫ్రెండ్స్, పర్వాలేదు పెద్ద కోడలా. మేము దేవుని నమ్ముకున్నాం. దేవుడు లాంటి బావగారిని నమ్ముకున్నాం. నా భర్త చావుకి న్యాయం జరిగితే చాలు. పదర వంశీ అని హిందూ వంశీ కోర్టుకి వెళ్ళిపోతారు. సూర్య హైమావతితో, నాన్నగారు డైరెక్ట్గా కోర్టుకే వస్తున్నారమ్మా. ఈ కేసులో అన్నీ సూర్య చెప్పబోతుంటే, హైమావతి నాకు చెప్పాల్సిన అవసరం లేదు సూర్య. బయట మీకు కావలసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. బయలుదేరండి అని అంటుంది హైమావతి. సింహాద్రి, పద్మమ్మ, ఆనంది బయట వెయిట్ చేస్తూ ఉంటారు సూర్యజ్యోతి కోసం. పదండి వెళ్దాం అని సూర్య అంటాడు. సారు, పెద్దయ్య గారు ఇంకా రాలేదు కదా అని సింహాద్రి అడుగుతాడు. మామయ్య గారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా కోర్టుకే వచ్చేస్తారండి, మనం బయలుదేరుదాం అని జ్యోతి అంటుంది. సారు, ఒక్క నిమిషం. పద్దాలు, ఏందయ్యా, మనం ఎక్కడికి పోయినా నువ్వు ఎదురు వస్తే మంచి జరుగుతుంది కదనే, నువ్వు ఎదురు రా పద్దాలు. గట్లనే అయ్యా అని పద్మమ్మ ఎదురు రాబోతుంది. సారు, మా పద్దాలు ఎదురు వచ్చినాక ముంగటి పోయినాక కారు ఎక్కుతుంది, మీరు రండి సారు అని అందరూ కూర్చుంటారు కారులో. పద్మమ్మ నడుచుకుంటూ వస్తుండగా తూలి కింద పడిపోతుంది. ఏంటి ఇట్లా జరిగింది? ఎల్లమ్మ తల్లి, నువ్వే కాపాడాలి అని కారు ఎక్కుతుంది. మీరు అతి మంచితనంతో చూసి చూడనట్టు వదిలేయడం కూడా కరెక్ట్ కాదు అత్తయ్య గారు అని ఆమెని హైమావతితో అంటుంది. అంటే నేను కూడా సాక్ష్యం చెప్పాలా అని హైమావతి అంటుంది. ఆహా, వాళ్ళు కుట్టి తరపున వాదించకుండా ఆపలేకపోయారు కదండి, దాని గురించి చెప్తున్నా. ముందు కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వని, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, అప్పుడు నా మంచితనం ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది హైమావతి. అత్తయ్య గారు అన్న మాట రెండు అర్థాలు వచ్చేలా ఉందే. ఇప్పుడు కోర్టు తీర్పు ఎవరికి ఫేవర్గా వస్తుంది? చిన్నత్తయ్య గారికా, కుట్టికా? ముందు దీని సంగతి తేలుద్దామని అనుకుంటుంది యామిని. పిన్ని బాబాయ్, కుట్టికి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు జీవన అని హర్ష అంటాడు. నాకు నచ్చలేదు బ్రో, మనం ఏం చేద్దాం? తాతయ్య వస్తున్నాడుగా, చూద్దామని అంటాడు హర్ష. పైసలు ఉన్నా లేకున్నా ఒకరికొకరు కలిసి ఉంటే చాలు అనుకునే బతుకులు సార్ మావి. కనిపించిన ప్రతి దేవుడిని ఒకటే మొక్కుతా, నా బిడ్డను లాయర్గా చూడాలి అని. కానీ ఈ పొద్దు భయమైతుంది సారు, లోపల ఏం జరుగుతుందో అని. మస్తు గుబులవుతోంది అని సింహాద్రి అంటాడు సూర్యతో. ఈరోజు మనం కుట్టిని ఇక్కడ నుంచి నిర్దోషిగా ఇంటికి తీసుకువెళ్తున్నాము, ఈ మాట గుర్తుపెట్టుకో అని సూర్య అంటాడు. దూరం నుంచి చూస్తున్న ఇందు, బావగారు వస్తే నువ్వు అన్నదే జరుగుతుంది సూర్య, కానీ రానివ్వకుండా వీడు ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు అని వంశీ ఎక్కడ ఉన్నాడో చూస్తుంది. అరే వంశీ, అక్కడ మీ అన్నయ్య మీ పెద్దనాన్న వస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా ప్రశాంతంగా వీడియో గేమ్స్ ఆడుకుంటున్నావు ఏంట్రా? కూలమ్మా, ఇంతకీ ఆయన్ను ఆపడానికి ఏం చేశావో చెప్పు అని ఇందు అడుగుతుంది వంశీని. సూర్య వాళ్ళ నాన్నగారికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. కాల్ కలవటం లేదు జ్యోతి, నాట్ రీచబుల్ అని వస్తుంది అని సూర్య అంటాడు. కాలే కాదు, కాసేపట్లో మనిషి కూడా నాట్ రీచబుల్, ఒకసారి ఇలా చూడు అని ఇందుకి మొబైల్ చూపిస్తాడు వంశీ. పెదనాన్న కారు కూడా ఇలాగే రోడ్డు మీద 100 కిలోమీటర్ వేగంతో వస్తూ ఉంటుంది. ఆ ఏరియాలో 1 కిలోమీటర్ వరకు పరిధిలో ఏ టవర్ నుంచి సిగ్నల్స్ రావు. సరిగ్గా ఆ ప్లేస్లోనే కార్ పేలినట్లు చూపిస్తారు. హలో, అంతా ఓకే కదా, ఐఆమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ న్యూస్. అమ్మా, ఇప్పుడు టెన్షన్ మనకు కాదు, వాళ్ళకి అని వంశీ అంటాడు. ఫోన్కి ఛార్జింగ్ లేదేమో సారు, సీను ఛార్జింగ్ లేకపోతే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని ఆనంది అంటుంది. మళ్ళీ ఫోన్ కూడా కలుస్తలేదు అంటే ఏమై ఉంటుంది సారు అని సింహాద్రి అంటాడు. మరోసారి ట్రై చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడకండి అని సూర్య అంటాడు. ఎస్, థ్యాంక్స్ ఫర్ గుడ్ న్యూస్ గాయ్స్, ఐ విల్ కాల్ యూ లేటర్, ఫినిష్, నో మోర్ ఆప్షన్స్ అని వంశీ ఇందుతో అంటాడు. ఇందు వంశీ ఆనందపడిపోతారు. చనిపోయినట్టేనా అని ఇందు అడుగుతుంది. డెడ్ బాడీ దొరికితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవడమే అమ్మా, అసలు కథ ఇప్పుడు మొదలు అవుతుంది. బావ పోయారంటేనే వినడానికి చాలా ఆనందంగా ఉందిరా అని ఇందు అంటుంది. సూర్యతో సింహాద్రి, సారు ఇప్పుడు ఏం చేద్దాం సారు, కోర్టు లోపలికి వెళ్ళాలి సింహాద్రి గారు అని వాళ్ళ దగ్గరకు వస్తాడు వంశీ. అన్నయ్య, టైం అయింది, అంతా లోపల మీకోసం వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళు వంశీ, మేము వస్తాం. టైం అవుతుంది అన్నయ్య, లేట్ అయితే జడ్జి గారు కోప్పడతారు. కేసుని రీఇన్వెస్టిగేషన్ చేసి కావలసిన సాక్ష్యాలన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. ఇక్కడ నోటి మాటలు కంటే కాగితాలకే విలువ ఎక్కువ కదా. సరే రండి అన్నయ్య, లోపల మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని వంశీ వెళ్ళిపోతాడు. జడ్జి తాత రాకుండా ఎలా వెళ్ళడం సూర్యబాబు అని ఆనంది అంటుంది. కుట్టి, ముందు మనం అటెండ్ అవ్వాలి, నువ్వు వీళ్ళను తీసుకొని లోపలికి వెళ్ళు, నేను నాన్నగారికి కాల్ ట్రై చేస్తూ ఉంటానని అంటాడు సూర్య. అందరూ కోర్టు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. అంటే బెయిల్ ఇప్పించడానికి అంత బలంగా వాదించిన లాయర్ జ్యోతి గారు హీరింగ్కి మాకంటే ముందు ఉంటారు అనుకుంటే ఇంత లేట్ అయ్యారు ఏంటి? ఓడిపోతామన్న భయమా లేక గెలుస్తామన్న ధీమానా?
ఎక్కడ మీ సాక్షి అని జ్యోతితో లాయర్ నారాయణదాసు అంటాడు. సూర్యకి పోలీస్ కాల్ చేస్తాడు. చెప్పండి ఇన్స్పెక్టర్. సారీ సూర్య గారు. దేనికి? సాడ్ న్యూస్. ఏంటది? మీ నాన్నగారు వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయింది. మీకు లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా రండి అని పోలీస్ అంటాడు. ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని అడుగుతాడు సూర్య. ముందు ఇక్కడికి రండి చెప్తాను అంటాడు పోలీస్. నాన్నగారు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? ముందు ఈ విషయం జ్యోతికి చెప్పాలి అని లోపలికి వెళ్తాడు సూర్య. యువర్ ఆనర్, కుట్టి ఉద్దేశపూర్వకంగానే హత్య చేసిందనడానికి కావలసిన సాక్ష్యాధారాలు సమర్పించడం జరిగిందని లాయర్ వాదిస్తూ ఉంటాడు. సూర్య జ్యోతి దగ్గరకు వచ్చి, జ్యోతి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాన్నగారు వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యిందంట. ఇప్పుడు ఆయనకి ఎలా ఉందండి? ఏం జరిగిందో తెలీదు. ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే కాల్ చేశారు. నువ్వు జడ్జి గారితో మాట్లాడి వాయిదా తీసుకో. మనం ఇప్పుడే వెళ్ళాలి. అలాగే అండి. యువర్ ఆనర్, ఈ కేసుకి సాక్షిగా ఉన్న జడ్జి గౌరీప్రసాద్ గారు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ప్లీజ్ నాకు వాయిదా ఇప్పించండి అని జడ్జిని రిక్వెస్ట్ చేస్తుంది జ్యోతి. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రధాన సాక్షి అందుబాటులో లేనందుకు ఈ కేసు ఈ నెల 14వ తారీఖు వాయిదా వేయడం జరిగింది అని చెప్తాడు జడ్జి గారు. థ్యాంక్స్ అని చెప్పి వెళ్తారు సూర్య జ్యోతి. జ్యోతమ్మ, ఏం జరిగిందని ఆనంది వస్తుంది జ్యోతి దగ్గరకు. మేము అర్జెంటుగా వెళ్ళాలి కుట్టి, తర్వాత మాట్లాడుకుందాము. నేను వస్తాను అని ఆనంది అంటుంది. సరే, త్వరగా కారు ఎక్కు అని వెళ్ళిపోతారు. సింహాద్రి పద్మమ్మ, అరే ఏమైంది చెప్పకుండా వెళ్ళిపోయారు? ఏంది? కేసు అయితే వాయిదా వేసినారు కదయ్యా, మనం కూడా ఇంటికి పోదాం పదయ్యా అని పద్మమ్మ అంటుంది. వెళ్ళండి వెళ్ళండి, ఇంటికి వెళితే అందరికీ తెలుస్తుందిలే అని ఇందు అనుకుంటుంది. ఇందు యామినికి ఫోన్ చేసి అడుగుతుంది అక్కడ ఇంట్లో ఎట్లా ఉంది అని. బాగానే ఉంది అని చెప్తుంది యామిని. ఇందు అనుకుంటుంది, ఇంకా అసలు విషయం ఇంట్లో తెలియదు, తెలిస్తే అక్కగుండ పగిలిపోదు అని. హైమావతి దేవుడి దగ్గర ఉన్న కుంకుమ తీసుకోబోతుంది. చెయ్యి జారి కింద పడిపోతుంది. అయ్యో, బొట్టు పెట్టుకుందామని తీస్తే ఇలా చెయ్యి జారి పోయింది ఏంటి? ఇది ఏమి అపశకునం? ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని అనుకుంటుంది. స్పాట్లోకి చేరుకుంటారు సూర్య జ్యోతి. ఇన్స్పెక్టర్, మా నాన్నగారు ఎక్కడా? సారీ సూర్య, మీ నాన్నగారు వస్తున్న కార్ని ఎవరో బాంబుతో పేల్చేసినారు. డ్రైవర్ చనిపోయినాడు. బట్ మీ నాన్నగారు ఏమైనారో తెలీదు. ఇక్కడ దొరికిన కొన్ని వస్తువులు మీ నాన్నగారివి ఏమో అనుకుంటున్నాము. ఓసారి చూడండి అని చూపిస్తాడు ఇన్స్పెక్టర్. జ్యోతి, ఇవి నాన్నగారివే. సూర్య గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనకు వస్తువులైతే దొరికాయి కానీ ఆయన ఏమి అయ్యారో తెలీదు అని ఇన్స్పెక్టర్ అంటాడు. సూర్యబాబు అయితే జడ్జి తాతగారికి ఏమీ కాదు అని ఆనంది అంటుంది. ఆయనకి ఏమీ కాకపోతే ఈ కోర్టు మీద రక్త మరకలు ఎక్కడ నుంచి వచ్చాయి? నాన్నగారు ఇక్కడే ఎక్కడో ఉన్నారేమో. నాన్నగారు అక్కడ అంతా చూస్తాడు సూర్య. సూర్య గారు, ఈ ఏరియా మొత్తం చూసినాం, ఆయన ఎక్కడా లేరు. ఆయన వస్తువులు కారులో ఉన్నప్పుడు ఆయన లేకుండా ఎక్కడికి వెళ్ళినట్లు అని అంటాడు సూర్య. దారిలో ఎక్కడైనా దిగొచ్చు కదా అని ఆనంది అంటుంది. అప్పుడు వాచి చేతికే ఉంటుంది కదా అని జ్యోతి అంటుంది. పోనీ గాయపడిన జడ్జి తాతగారిని ఎవరైనా కాపాడినారేమో అని ఆనంది అంటుంది. అలాగైతే ఫోన్ అయినా దగ్గరే ఉంటుంది కదా, ఇప్పుడే కాల్ చేస్తానని సూర్య కాల్ చేస్తాడు. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు జ్యోతి. అవును సూర్య గారు, వెరీ పూర్ సిగ్నల్స్. నేను కాస్త ముందుకు వచ్చి కాల్ చేశాను అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. ఇన్స్పెక్టర్, బాంబు బ్లాస్ట్ ఏ టైంలో జరిగి ఉండొచ్చు అని సూర్య అడుగుతాడు. 10-10:30 మధ్యలో జరిగి ఉండొచ్చు అని చెప్తాడు ఇన్స్పెక్టర్ గారు. ఆ టైంలో మనం కాల్ చేస్తే కలవలేదు కదండి. అంటే అప్పుడే ప్రమాదం జరిగినట్టు. ఇప్పుడు నాన్నగారు ఏమైనట్టు? సూర్య గారు, ప్లీజ్, ఆల్రెడీ ఈ చుట్టూ పక్కల ఏరియాలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసుకోమన్నాను. 24 అవర్స్లో ఏం జరిగింది అనేది క్లారిటీ వస్తుంది. అంతవరకు మీరు ధైర్యంగా ఉండండి. క్లూస్ టీమ్ వస్తుంది. ఈ వస్తువులన్నీ ఇక్కడే ఉంచండి. మీరు ఇంకా తీరొచ్చండి. ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు ఫోన్ చేస్తాను అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. నాన్నగారిని చంపే అంత కోపం ఎవరికి ఉంటుంది? ఒకవేళ ఆ చంపడానికి ప్రయత్నించిన వాళ్ళే నాన్నగారిని తీసుకుపోయి ఉంటే? ఏమండి, మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకొని భయపడుతున్నారు. మామయ్య గారికి ఏమీ కాదు. అవును సూర్యబాబు, ఆయన ఎక్కడో క్షేమంగా ఉంటాడు. ఇక్కడ జరిగిందంతా చూస్తూ ఉంటే అలా అనుకునేకి ధైర్యం సరిపోలేదు కుట్టి. ఏ క్షణం ఏ వార్త వింటానో అని భయంగా ఉంది కుట్టి. ఏమండి, మన నమ్మకమే మామయ్య గారిని కాపాడుతుంది. పదండి వెళ్దాం. ఈరోజు ప్రోమోలో ఆనంది హైమావతితో నిజమేంటో వాళ్లకు తెలుసు, అడగండి పెద్దమ్మగారు. గల్లా పట్టుకొని అడగండి. ఏయ్, నీ నోట్లో నుంచి ఒక్క మాట బయటకు వచ్చినా నీ చంప పగులుద్ది చెప్తున్నా అంటుంది హైమావతి. నా తండ్రిని చంపేసిందే కాకుండా లేనిపోని నిందలు మా మీద వేసి మమ్మల్ని కుటుంబానికి దూరం చేద్దాము అనుకుంటున్నావా అని వంశీ అంటాడు. ముందు మీరు ఎవరిని దూరం చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. అప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది అని ఆనంది అంటుంది.
నోరు ముయ్యి యామిని, ముందు తనని నా కళ్ళ ముందు నుంచి పొమ్మను అని హైమావతి అంటుంది. యామిని లాక్కొని వెళ్తుంది. నా మాట వినండి అమ్మగారు, ఓవి అని దెబ్బేస్తుంది యామిని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.